బిజినెస్‌లో గాని, సేల్స్‌లో గాని సక్సెస్ సాధించడం ఎలా? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న బేసిక్ ఒక 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 ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకున్నట్టుగా అయితే డెఫినిట్‌గా కూడా నేను ఒక బిజినెస్ లీడర్‌గా, నేను ఒక సేల్స్ లీడర్‌గా లేదా ఒక సేల్స్ పర్సన్‌గా నేను దేని మీద ఫోకస్ చేయాలి అనేది మీకు 100% మీకు గుర్తుంటే మీ బిజినెస్ రిజల్ట్స్ మారతాయి. మీ సక్సెస్ ఇన్ సేల్స్ రిజల్ట్స్ కూడా మారతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్‌లో సక్సెస్ అయినా, సేల్స్‌లో సక్సెస్ అయినా దేన్ని బట్టి మీరు మెజర్ చేస్తారు? ఈ పర్సన్ సక్సెస్ అయ్యారు, ఈ పర్సన్ సక్సెస్ అవ్వలేదని. ఇక్కడ కామన్ థింగ్ ఏంటి? మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా లేదా? టార్గెట్ అంటే ఏంటి? మీ ఫినాన్షియల్ టార్గెట్. మీ రిటర్న్స్ ఎంతొచ్చాయి? మీ ప్రాఫిట్ ఎంతొచ్చింది? మీకు మీ సేల్స్‌లో నెట్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది అనేదే మీ యొక్క మెట్రిక్. అయితే ఈ మెజర్ చేసేటప్పుడు నాకు ఈ నెల ఎంతొచ్చింది? ఈ బిజినెస్‌లో ఈ 6 మంత్స్‌లో ఎంతొచ్చింది? ఈ ఫినాన్షియల్ ఇయర్‌లో ఎంతొచ్చింది? అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా! దాన్ని మన బిజినెస్ లాంగ్వేజ్‌లో అకౌంటెన్సీ, ఫినాన్స్ లాంగ్వేజ్‌లో మనం ఏమంటాం? బాటమ్ లైన్. అంటే బాటమ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. అంతే కదా! మరి బాటమ్ లైన్ డిపెండ్స్ ఆన్ వాట్? ఈ బాటమ్ లైన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అనంటే మీరు సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన కమ్యూనికేషన్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, మన లీడర్‌షిప్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనం చెప్తాం కదా! కానీ బేసికల్లీ బాటమ్ లైన్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద టాప్ లైన్. బాటమ్ లైన్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా టాప్ లైన్ మీద ఆధారపడి ఉంటుంది. టాప్ లైన్ అంటే ఏంటి? టాప్ లైన్ అంటే నంబర్ ఆఫ్ సేల్స్. మీరు ఏ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కంపెనీలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని అయ్యాయో దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ టాప్ లైన్ డిపెండ్స్ ఆన్ వాట్? ఈ టాప్ లైన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ద టాప్ లైన్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద పైప్ లైన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీ టాప్ లైన్ నంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని అయ్యాయి అనేది ఎప్పుడు కూడా ఆధారపడేది పైప్ లైన్ మీద. పైప్ లైన్ అంటే ఏంటి? అంటే రానున్న 2 నెలల్లోనో 3 నెలల్లోనో నా కోసం లైన్లో ఉన్న కస్టమర్స్ ఎవరు, క్లయింట్స్ ఎవరు, నేను ఎంతమందిని ఆల్రెడీ సిద్ధం చేశాను, నేను ఎంతమందితో మాట్లాడబోతున్నాను, లేదా నేను ఎంతమందితో నాకు హోప్ ఉంది వీళ్ళు కన్వర్ట్ అవుతారు, ఎంతమంది కోల్డ్ క్లయింట్స్ యొక్క డేటా నా దగ్గర ఉంది, ఎంతమంది వార్మ్ క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది హాట్ క్లయింట్స్ ఉన్నారో దాన్ని బట్టి నా యొక్క సేల్ కన్వర్జన్ రేషియో ఎంత, ఆ సేల్ కన్వర్జన్ రేషియోలో మినిమం నాకు ఎంత సేల్స్ అవుతాయి, కన్వర్ట్ అవుతాయి, దాన్ని బట్టి నాకు నా యొక్క సేల్స్ మినిమం ఏ ఫిగర్ నేను హిట్ చేస్తాను, ఏ నంబర్ నేను హిట్ చేస్తాను, అంత నంబర్ నేను హిట్ చేస్తే నా యొక్క ప్రాఫిట్స్, నెట్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇది గుర్తుపెట్టుకోవాలా. మరి పైప్ లైన్ డిపెండ్స్ ఆన్ వాట్? పైప్ లైన్, యువర్ సేల్స్ పైప్ లైన్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు గుర్తుపెట్టుకుంటే మీరు డెఫినెట్గా ఇంకో 6 మంత్స్లోనే మీ సేల్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా ఒక 10x రేంజ్లో మారుతుందండి. ఎలా? ఈ సేల్స్ పైప్ లైన్ ఎప్పుడు కూడా ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. దాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ యు ఆర్ క్రియేటింగ్. మీరు రోజుకి, వారానికి, నెలకు ఎంతమంది కొత్త వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారో, పాత వ్యక్తులతో మాట్లాడుతున్నారో, ఎన్ని కన్వర్జన్ కాదండి, కాన్వర్జేషన్ మాట్లాడటం, మీరు ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో, ఎన్ని కాన్వర్జేషన్స్ క్రియేట్ అవుతున్నాయో అది డిసైడ్ చేస్తుంది మీ పైప్ లైన్ ఎంత స్ట్రాంగ్గా ఉందని. మీ పైప్ లైన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది డిసైడ్ చేస్తుంది మీ సేల్స్ ఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందని. మీ సేల్స్ ఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో అది డిసైడ్ చేస్తుంది మీ బాటమ్ లైన్ ఎంత టార్గెట్కి రీచ్ అవుతుందని అండ్ ఎంత గ్రో అవుతుందని. అప్పుడు మీరు బాటమ్ లైన్ గ్రో అవ్వాలంటే, మీ ప్రాఫిట్స్ గ్రో అవ్వాలంటే, మీ నెట్ ఇన్కమ్ గ్రో అవ్వాలంటే మీరు దేన్ని గ్రో చేయాలి? మీరు సేల్స్ యొక్క పైప్ లైన్ని గ్రో చేయాలి. మీ సేల్స్ని గ్రో చేయాలి. మీ సేల్స్ని గ్రో చేయాలంటే మీరు దేన్ని గ్రో చేయాలి? మీ సేల్స్ పైప్ లైన్ని మీరు స్ట్రాంగ్ చేయాలి. మీరు సేల్స్ పైప్ లైన్ని స్ట్రాంగ్ చేయాలంటే మీరు ఏది ఎక్కువగా చేయాలి? నంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో నేను పాత క్లయింట్స్తో ఎంతమందితో మాట్లాడుతున్నాను, కొత్త క్లయింట్స్ని నేను ఎంతమందితో పరిచయం చేసుకొని వాళ్ళని నా పైప్ లైన్లోకి, సేల్స్ పైప్ లైన్లోకి తీసుకొస్తున్నాను అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం. సో ఇప్పుడు 6 months తర్వాత మీ బాటమ్ లైన్ మారాలంటే ఏం మారాలండి?
అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ పర్ డే, పర్ వీక్ అండ్ పర్ మంత్. మీరు ఒక రోజుకి కానీ, ఒక వారంలో కానీ, ఒక నెల రోజుల్లో కానీ మీరు నంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ని ఎంత పెంచగలుగుతారో మీ బాటమ్ లైన్, మీ ప్రాఫిట్స్, మీ నెట్ ఇన్కమ్ అంత బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఛానల్ త్రూగా నేను చాలా రకరకాలైనటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా అయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.